స్వార్థం లేనటువంటి విశుద్ధమైన మనస్సు గలవారికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడంటారు శ్రీ వివేకానందుల వారు. ఆయన అమెరికాలో తన శిష్యులతో ఈ కథ చెప్పాడట. ఒక గ్రామంలో భర్త చనిపోయినటువంటి ఆవిడ ఉంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. తన కొడుకును గొప్ప చదువు చదివించాలనుకుందట. ఆ గ్రామంలో చదువుకోవడానికి బడి లేదు. ఆ గ్రామంలో ఉన్న ధనవంతుల పిల్లలు, చదువుకునే పిల్లలందరూ వేరే గ్రామానికి వెళ్ళి చదువుకునేవారు. ఆ గ్రామానికి వెళ్ళాలంటే మధ్యలో ఒక చిట్టడి ఉందట. పూర్వకాలంలో ధర్మశాస్త్రము, వేదాలు, నీతి శాస్త్రాలు ఇవన్నీ కూడా గురువులు బీదవారికి ఉచితంగా బోధన చేసేవారు. ఈ పిల్లవాడు కూడా ఆ గురువు గారి దగ్గర చదువుకుంటున్నాడు. రోజు అడవి గుండా వెళ్తూ ఉంటే భయం వేసేది. ధనవంతుల పిల్లలేమో తోడుగా సహాయకులను తెచ్చుకునేవారు, నిర్భయంగా వెళ్ళేవారు. ఒకనాడు తల్లితో అడిగాడట, అమ్మ, ధనవంతుల పిల్లలు సేవకులతో భయం లేకుండా అడవి దాటుతున్నారు, నాకెవరు లేరు, నాకు కూడా ఆ ఏర్పాటు చేయమన్నాడట. అప్పుడు ఆమె అంది, నాయనా, మనం చాలా బీదవారి, ఆ ఏర్పాటు నేను చేయలేను నాయనా అందట. నాకు అడవి గుండా ఒంటరిగా వెళ్ళి రావాలంటే భయం వేస్తుంది అమ్మా, ఎలా మరి అన్నాడట. అనగానే ఆవిడంది, అడవిలో గోపాలుడు ఉంటాడు, నీకు భయం వేసినప్పుడు పిలువు, వచ్చి నీకు తోడుగా ఉంటాడు అని చెప్పిందట. చూడండి, లేత మనసు. ఆ పిల్లవాడు నిజమే అనుకున్నాడు. ఇక ఆ రోజు వెళ్తూ ఉన్నాడు. మధ్యలోకి వెళ్ళగానే భయం వేయగానే, అన్నా గోపాల, ఎక్కడున్నావు, అన్నా గోపాల అని పిలిచాడట. శ్రీకృష్ణుడు గోవులను కాస్తూ గోపాలుడుగా ఉంటాడని ప్రగాఢమైన విశ్వాసం. వెంటనే పిల్లవాడి రూపంలో వచ్చేసి అడవిలో కొద్దిసేపు ఆడుకుంటూ అడవి దాటించడము రోజు చేస్తూ ఉన్నాడట. ఇలా జరిగిన కొన్నాళ్ళకు ఒకరోజు గురువు గారింట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆయన శ్రేయోభిలాషులందరూ గురువు గారికి కానుకలు ఇస్తున్నారు. ధనవంతుల పిల్లలు విలువైన కానుకలు ఇస్తున్నారు. తను కూడా గురువు గారికి ఏదైనా కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లిని అడిగాడట. నాయనా, నా దగ్గర ఏం లేదు, గోపాలుని అడిగినట్టయితే ఏదైనా నీకు ఇస్తాడేమో అడగమందట. అలాగే అడవిలోకి వెళ్ళాడు. అన్నా గోపాల అని పిలిచాడు. గోపాలుడు రాగానే, మా గురువు గారికి నేను కూడా కానుక ఇవ్వాలనుకుంటున్నావు, ఏదైనా ఇవ్వండి అన్నాడట. అనగానే ఒక చెంబు నిండా పాలు ఇచ్చాడట. అది తీసుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక మూల నిలబడ్డాడు. ధనవంతుల పిల్లలేమో విలువైనటువంటి కానుకలు తెచ్చిస్తున్నారు. గురువుగారి సేవకులు సంతోషంగా స్వీకరిస్తున్నారు. కానీ ఈ పిల్లవాడిని ఎవరు పట్టించుకోవడం లేదు. కొద్దిసేపటికి పిల్లవాడు ఆ చెంబు నిండా పాలు తీసుకొని వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నేను కూడా మీకు కానుక తెచ్చాను, తీసుకోండి అన్నాడట. ఆయన పిల్లవాని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ ఆ పిల్లవాని పిలుపును పట్టించుకోకుండా ఉన్నాడట. మళ్ళీ మళ్ళీ అడిగేసరికి సేవకులను పిలిచి ఈ పిల్లవాని పాలను తీసుకొని ఆ పాత్రలో పోసి పంపించండి అన్నాడట. అనగానే సేవకులు ఆ చెంబు తీసుకొని వెళ్ళి ఒక పాత్రలో పోశారట. పోయగానే చెంబు నిండా పాలు అలాగే ఉన్నాయి. మళ్ళీ పోశారు, మళ్ళీ చెంబులో అలాగే ఉన్నాయి. ఇలా ఎన్నిసార్లు చేసినా పాలు నిండుగా ఉండేసరికి గురువుగారికి చెప్తే గురువుగారు ఆశ్చర్యపోయి, ఎవరిచ్చారు నీకు ఈ పాలు అన్నాడట. అడవిలో మా అన్న గోపాలుడు ఉన్నాడు, ఆయన ఇస్తే నేను మీకు సమర్పించాను అన్నాడు. అనగానే, మాకు చూయిస్తావా గోపాలుణ్ణి అనగానే సరే అన్నాడు. అక్కడ ఉన్నటువంటి గురువు గారు, ప్రముఖులందరూ అడవిలోకి వెళ్ళారు. అన్నా గోపాల, అన్నా గోపాల, మా గురువు గారు వచ్చారు, రండి అన్నాడట. అనగానే రాలేదు. అప్పుడు పిల్లవాడు, అన్నా, నువ్వు రాకపోయినట్టయితే నేను అబద్ధం చెప్పినాను అనుకుంటారు, అన్నా రా అన్నాడట. అనగానే, నీవు విశుద్ధమైన మనసు గలవాడివి, స్వార్థం లేనటువంటి వాడివి. నీ మంచి మనస్సుకు నువ్వు పిలవగానే నేను వచ్చి ఇన్నాళ్ళు నీతో ఆడుకున్నాను, నిన్ను అడవి గుండా అటు ఇటు దాటిచ్చాను. మీ గురువుగారు విశుద్ధమైన మనస్సు గలవాడు కాదు, అందుకే నీకు కనిపించినట్టుగా ఆయనకు నేను కనిపించను అని శబ్దం వినబడేసరికి గురువుగారు తల వంచుకున్నారట. ఈ కథను అమెరికాలో వివేకానందుల వారు తన శిష్యులకు చెప్పాడట. విశుద్ధమైన మనసు గలవారికి, కల్లా కపటం లేని వారికి, విశ్వాసము నమ్మకం ఉన్న వారికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు తప్ప ఎన్ని ఆర్భాటాలు చేసినా కల్మషమైన మనస్సు గలవారికి, స్వార్థపూరితమైన వారికి సాక్షాత్కారం ఉండదనే విషయాన్ని తెలియజేశారు. గుడిలోకి వెళ్ళినా ఇంట్లో అయినా భగవంతుడికి మనము సమర్పించే కానుకలు కావు, మనము చేసే పూజా ఆర్భాటాలు కావు. విశ్వాసంతో, నమ్మకంతో ధ్యానించినట్టయితే భగవత్ సాక్షాత్కారం లభిస్తుందన్నదే భావన. ధన్యవాదాలు.